హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడతా. అది ఏది? ఫ్యామిలీ భార్య భర్తలది. మన జీవిత పయనంలో చివరి కోరిక ఏదని, ఒకరి కన్నా ఒకరు ముందు కన్ను మూసి వెళ్ళాలని, మరు జన్మకు కలవాలని, చల్లగాలి చెప్పేది ఏమని, చల్లగా నూరేళ్ళు ఉండమని, పిల్లగాలి పారేది ఏమని, పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని, చల్లగాలి చెప్పేది ఏమని. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాట భార్య భర్తలకి మంచి పాట, ఓకేనా? కానీ ఈ సినిమా దేవత చాలా బాగుండేది. ఈ సినిమా సెంటిమెంట్తో మనం అందరమే అప్పట్లో చూసిన సినిమా ఇది. కానీ భావాలు అయితే భార్య భర్తల భావాలు. పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని అని ఎవరైనా సరే పిల్లలు ఎంతమంది అని అయితే అడుగుతారు. ఆస్తులు ఎంత సంపాదించారని మట్టుకి ఎవరు అడగరు. ఆ భావాన్ని బట్టి ఆ సినిమా పాట రాశారు. ఎందుకంటే ఆ సినిమాలో వాళ్ళిద్దరికి పిల్లలు ఉండరు, అందుకని. కానీ కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటేనే మనకి హోదా అనుకుంటారు. డబ్బు ఉంటే హోదా వస్తుంది, కానీ పిల్లలుంటే ఇంకా డబల్ హోదా వస్తుంది. పిల్లలుంటే చాలా ఆనందం, ఇంటి నిండా పిల్లలు ఉంటే కూడా చాలా ఆనందం. కానీ ఇవాళ రేపు కాన్వెంట్ చదువులు అయ్యి చదివి లేక ఇద్దరిని లేక ముగ్గురిని. నేనైతే ఆ రోజుల్లో ఇద్దరికే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందామంటే మా అమ్మ గట్టిగా పట్టుబట్టి, మళ్ళీ అమ్మాయి పుట్టిద్ది, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కదా, నాకు ఇద్దరు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టింది, నీకు కూడా పుట్టిద్దని మా అక్క పుట్టింది అనమాట. అందుకని మా అమ్మ గట్టిగా పట్టుబట్టి మూడో కానుపు కొంచింది నాకు. మళ్ళీ బాబే పుట్టాడు నాకు అప్పుడు. ఇప్పుడు ఆ బాబు చాలా ప్రేమిస్తాడు మమ్మల్ని. ఎవరైతే ఎక్కువ అనుకుంటామో వాళ్ళే చాలా బాగా ప్రేమిస్తారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు సూత్రం. ఎవరినైనా చూడు, ఒక అక్క కూడా ఉంది, అది ఏచి అమ్మాయి పుట్టింది ఎందుకేమో నాకు చూడబుద్ధి పుడతలేదు అనేది పాపం అడుగడుక్కి. కానీ అది ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే ఎంత పని చేస్తుందో, వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి పని చేస్తున్నాయి. కావాలని కనుక్కున్న పిల్లలు పని చేయట్లా. ఆ పిల్ల వేస్ట్ అన్నది ఇల్లంతా చక్క పెట్టిద్ది, వంట చేసిద్ది, వాళ్ళమ్మను కూర్చోబెట్టిద్ది. ఫ్రెండ్స్, నాకైతే ఆ విషయం కూడా చాలా నచ్చింది. ఆ పిల్లది కూడా నా కొడుకు కూడా మిస్ అని అవుతుంది చూడండి. ఫ్రెండ్స్, నేను ఇదివరకు స్కూల్లో చేసేలే ఫ్రెండ్స్ డ్యూటీ, అందుకని మిస్ అని అవుతుంది. గబక్కని ఏమనుకోవాలి, స్కూల్లో డ్యూటీ చేసా, అందుకని మిస్ అని అవుతుంది. వాళ్ళతో మాట్లాడదని కదా అట్లా వస్తుంది. ఇక ఆ పిల్లలాగే నా కొడుకు అయితే ఇంకా డబల్ ఓకే, సింగిల్ కూడా కాదు, డబల్ ఓకే నా కొడుకు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. వీడియోలు సబ్స్క్రైబ్ చేసి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.